వెనుకబడిన అన్ని కుల సంఘాల నాయకులు ఏకమై రాజ్యాధికారం సాధిద్దాం. కస్తూరి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్, బీసీ సంఘాలు, సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు, అభిమానులు సమావేశం బీసీ భవన్లో సమావేశం జరిగింది. కస్తూరి గోపాలకృష్ణ జై బీసీ ఆర్గనైజర్ సెక్రటరీ జనరల్ ఆర్కే సాయన్న ముదిరాజ్ పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశంలో బీసీలకు అనుకూలంగా ఉన్న పార్టీలు మరియు బీసీ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో అడ్వకేట్ శేషగిరిరావు, లాలు నాయక్, నరసింహులు, మురళీధర్, దేశ్ పాండే, బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్తో పాటు అనేక మంది నాయకులు, సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, అభిమానులు పాల్గొన్నారు. మొదటగా అధ్యక్ష స్థానంలో ఉన్న గోపాలకృష్ణ తమ సందేశంలో బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం మరియు సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. మన ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్నికల టైంలో వేరే పార్టీలోకి పరిగెత్తుతున్నారు, మహాఘోరం. అలాగాక మనమే కూటమిగా ఏర్పడి మొత్తం మీద రాజ్యాధికారం దిశగా పయనిస్తే మనకు మేలు జరుగుతుంది, రాజ్యాధికారం సిద్ధిస్తుంది. సామాజిక న్యాయం కోసం పోరాటం ఎవరు చేసినా బీసీ ఐక్యవేదిక పూర్తి మద్దతు ఉంటుందని, అదే రకంగా ఇందులో అందరినీ కలుపుకొని సాధికారిక సంస్థలను కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ సామాజిక న్యాయం కోసం మరియు రాజ్యాధికారం కోసం కూడా లోకల్ స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు మన వాళ్ళు పోరాటం చేసి పోటీ కూడా చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఇక ముందు బీసీ సంఘాల, బీసీ నాయకులు ఎవరు సామాజిక న్యాయం కోసం, అదే రకంగా బీసీలకు న్యాయం కోసం పోరాటం చేస్తే బీసీ ఐక్యవేదిక పూర్తిగా మద్దతిస్తుందని ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఆఖరిగా బేరి రామచందర్ యాదవ్ ఇంకా 2 వారాలు ఆదివారాల్లో సమావేశాలు ఉన్నాయి. బీసీ సమావేశాల్లో నేను పాల్గొంటానని, నా వంతు సహాయం ఏం కావాలన్నా గోపాలకృష్ణకి, శేషగిరిరావుకి, లాలు నాయక్కి, బీసీ నాయకులు ఆర్కే సాయన్నకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో అభిమాన పార్టీలు మరియు బీసీ సంఘాలు పాల్గొన్న బీబీసీ ఐక్యవేదిక తరపున బేరి రామచంద్ర యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, షేర్లింగంపల్లి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ యాదవ్, జిల్లా అధ్యక్షులు మాధు యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. వారికి కూడా సంఘీభావం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాం. మరి తొందరగా ప్రభుత్వం కులగణన మీద స్పష్టత ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాల్సిందిగా బీసీ కులగణన చేయాలని బీసీ ఐక్యవేదికలో డిమాండ్ చేస్తున్నాము. మరి ఇక్కడ వచ్చినటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి ముఖ్యంగా మన గ్రామాలలో కూడా ఈ యొక్క సమావేశాలు పెట్టుకొని బీసీల యొక్క కులగణన కోసం ఫైట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి వచ్చిన బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ అన్నగారు.